కాశీరాజ్యాన్ని బ్రహ్మదత్త మహారాజు పరిపాలిస్తున్న రోజులవి. ఆ కాలంలో బోధిసత్వుడు సముద్రంలో ఒక జలదేవతగా జన్మించాడు. సముద్రపు గట్టుమీద ఒకనాడు కొంతమంది శివపూజ చేశారు. ఆ శివపూజలో జనం పండ్లు, పాలు, మాంసము, కళ్ళు, నాగులకు నైవేద్యం పెట్టి సముద్ర తీరంలో ఉంచిపోయారు. ఆ సమయానికి ఒక మగకాకి, ఒక ఆడకాకి అక్కడికి వచ్చి ఆ పాలను త్రాగి మాంసపు ముక్కలను తెగతిని అమితంగా కళ్ళు తాగాయి. కళ్ళు త్రాగగా వాటికి విపరీతమైన మత్తు పుట్టుకు వచ్చింది. ఆ మైకంలో అవి స్వైరవిహారం చేయసాగించాయి. సముద్రపు అలలు నేలకు కొట్టుకున్న చోట్ల మరుగుదొప్పలు కట్టి ఉండగా వాటి మీద ఎగురుతూ వాటిని ముక్కుతో పొడుస్తూ ఆటలు సాగించాయి. కొంతసేపైన తర్వాత ఆడకాకి ఎగురుతూ కొంచెం లోపలికి పోయి నీటి మీద తేలుతున్న చిన్న కర్ర ముక్క మీద వాలింది. కాకి బరువును కర్ర పొల్ల భరింపలేదు. అందుచేత కర్ర ముక్క, దానితో ఆడకాకి నీళ్లల్లో మునిగాయి. అప్పుడొక పెద్ద గండు చేప వచ్చి ఆడకాకిని గట్టుక్కున మింగివేసి వెళ్ళిపోయింది. ఆడకాకిని పెద్ద గండు చేప మింగటం మగకాకి చూడలేదు. ఆ పని కాకి నీళ్లల్లో మునిగినప్పుడు జరిగింది. అందుచేత మగకాకి కనిపించలేదు. కానీ ఆడకాకి నీళ్లల్లో మునిగిపోవటం మాత్రం మగకాకి చూచింది. అయ్యో, నా ప్రియురాలు నీళ్లల్లో మునిగి చనిపోతున్నది అంటూ మగకాకి పెద్ద పెట్టున ఏడుస్తూ గోల చేయటం ప్రారంభించింది. దాని గోలకు దూరం నుంచి చాలా కాకులు వచ్చి చేరాయి. అవి మగకాకిని ఎందుకు గోల చేస్తున్నావని అడిగాయి. తన ప్రియురాలిని సముద్రుడు లోపలకు లాక్కుపోయాడని మగకాకి చెప్పింది. అయ్యో అంటూ ఆ కాకులన్నీ గోల చేయటం సాగించాయి. అందులో ఒక కాకి చాలా తెలివిగలదానిని అనుకునేది ఉన్నది. అది తెలివితేటలు గల కాకి అని మిగిలిన కాకులన్నీ దాన్ని గౌరవిస్తాయి, దాని మాటలు వింటాయి. ఆ తెలివితేటల కాకి ప్రతి పర్యాయం తన తెలివి చూపటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు తనకున్న తెలివిని చూపించి సముద్రుడు లాక్కుపోయిన ఆడకాకిని రక్షించాలని దానికి అనిపించింది. అది ఆలోచన చేసింది. ఒక పథకం దానికి తట్టింది. కాకులన్నీ కలిసి సముద్రపు నీటిని తాగివేస్తే జలం అంతా అయిపోయి లోపల ఉన్న ఆడకాకి బయటపడుతుంది. అప్పుడు దానిని తాము తీసుకుని రావచ్చు. ఇది ఆ తెలివితేటలు గల కాకి చేసిన ఆలోచన. మిగిలిన కాకులు ఆలోచన బాగుందన్నాయి. ఆ ప్రకారం చేయటం సాగించాయి. ఎగిరి సముద్రపు నీటిని తాగటం, కొంతసేపు కూర్చోటం, మళ్ళీ నీళ్లు తాగటం, ఇట్లా కాకులన్నీ సాగించాయి. సముద్రపు ఉప్పు నీరు తాగి గొంతుకలన్నీ చెడిపోయాయి. నోరు పెగలటం లేదు. ఎగిరెగిరి అలిసిపోయాయి. ఇక రెక్కలు కదల్చలేని స్థితికి వచ్చాయి. అప్పుడు తెలివితేటలు గల కాకిని చూచి మిగిలిన కాకులన్నీ, ఓయి మేధావి, ఏదైనా మరొక ఆలోచన చెయ్యవయ్యా అన్నాయి. ఆ తెలివిగల కాకి మళ్ళీ ఆలోచించింది. అవును, ఎంతసేపు మనం నీళ్లు తాగినా సముద్రం కొంచెం కూడా తగ్గలేదు. అంతేకాక మన గొంతులు చెడ్డాయి. మనం బలహీనులమైనాము. రెక్కలను కదల్చలేకుండా ఉన్నాము. సముద్రాన్ని మనం ఈ విధంగా జయించలేము. దాన్ని తిట్టిపోద్దాము. దానికి సిగ్గు వచ్చేటట్టు చేద్దాము అన్నది. మిగిలిన కాకులు సరేనన్నాయి. నీళ్లల్లో మునిగిపోయిన ఆడకాకి చాలా చక్కనిది. దాని ముక్కు ఎంతో అందంగా ఉంటుంది. దాని రెక్కలు మిక్కిలి సొగసైనది. దాని గొంతుక అతుమధురంగా ఉంటుంది. మొత్తం మీద ఆ ఆడకాకి నిజంగా ఆడకాకులన్నిటికంటే అన్ని విధాల సౌందర్యరాశి. దానిని చూస్తేనే మగకాకులన్నిటికీ విపరీతంగా మోహం పుట్టుకు వస్తూ ఉంటుంది. ఆ ఆడకాకి గొప్ప పతివ్రత కాబట్టి ఇంకొక మగకాకితో జతకట్టలేదు. లేకపోతే మగకాకులన్నీ దానితో జతకూడటానికి సిద్ధంగానే ఉన్నాయి. అటువంటి ఉత్తమ కాకి పతివ్రత ఆడకాకిని ఈ సముద్రుడు కామాతురుడై చెరపట్టి లోపలకు తీసుకువెళ్ళి దానితో సుఖిస్తున్నాడు. పతివ్రతా శిరోమణి కాకిని పాడు చేసిన రాక్షసుడే సముద్రుడు. వీడు నాశనమవుతాడు. వీడు చావా, వీడు ప్రాణం పోను. సిగ్గులేని రౌడీ వెధవ సముద్రుడు. కాకి జాతికి చాలా సిగ్గు. వీడి దొంపతెగ. ఈ సముద్రుడు బహిరంగంగా ఆడకాకిని లాక్కుపోయాడు. వీడి వంశము నశించా. ఇట్లా కాకులు సముద్రుణ్ణి తిడుతూ గోల చేస్తున్నాయి. తిట్టిన తిట్లు తిట్టకుండా తెలివిగల కాకి తిడుతున్నది. దాని తిట్లు మిగిలిన కాకులన్నీ తిరిగి తిరిగి అంటున్నాయి. ఎంతసేపటికి సముద్రానికి సిగ్గు వచ్చినట్టు లేదు. వాడు ఆడకాకిని వదిలిపెట్టలేదు.
ఎంతసేపటికి సముద్రానికి కామం తీరినట్లు లేదు. వాడు ఆడకాకిని వదిలిపెట్టలేదు. ఈ కాకులను చూడగా జలదేవతగా ఉన్న బోధిసత్వునికి జాలి వేసింది. తెలివి తక్కువగా అవి గోల చేస్తూ అలసిపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. వాటిని సక్రమ మార్గంలో పెట్టాలనుకున్నాడాయన. ఒక పెద్ద దేవకృతిని గోల పెడుతున్న కాకుల సమీపానికి పంపించాడు. దానిని చూచి కాకులు కావు కావు అంటూ దేనికి తోచిన దిక్కునకు అదిగా చెల్లా చెదురుగా ఎగిరిపోయాయి. అందుచేత ఈ సంగతి విస్మరించి మళ్లీ వాటి సహజ ధర్మంలో పడ్డాయి. వాటి ప్రాణాలు మిగిలాయి.